నీ గెలుపు శబ్దం ఎంతవరకు వినబడాలనేది నీ పోరాటాన్ని బట్టి ఉంటుంది. అది ఎంతవరకు అంటే నిన్ను ఎగతాళి చేసిన వాడి ప్రతి గుమ్మం వరకు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక చెడు పని చేస్తే వస్తుంది. జాగ్రత్త, ఈ రోజుల్లో మంచికి కాదు, చెడుకే విలువ ఎక్కువ. ఈ రోజుల్లో జనాలు నిజం దూరంగా ఉందని అందుబాటులో ఉన్న అబద్ధంతో ప్రయాణం చేస్తున్నారు. నీ బ్యాడ్ టైంలో నీ వెనక ఉన్నవాడిని అసలు వదలకు. ఆస్వాదిస్తూ ఆడితే జీవితాన్ని మించిన గొప్ప ఆట ఎక్కడా లేదు. నువ్వు కథ రాసుకుంటే కాలం ఇంకో కథ రాస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? నువ్వు గౌరవించే స్థాయి నుంచి నిన్ను గౌరవించే స్థాయికి చదువు తీసుకెళ్తుంది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు డబ్బు మాత్రమే ఆ స్థాయికి తీసుకెళ్తుంది. జింకకి ఆహారం తొందరగానే దొరుకుతుంది, కానీ పులి ఆలస్యమైనా సరే మాంసాన్నే తింటుంది. మనకు రెండు రకాల విద్యలు అవసరం. ఒకటి జీవనోపాధినిచ్చేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. కానీ మనం ఒకటి మాత్రమే నేర్చుకుంటున్నాం. మనల్ని మోసం చేశాడని స్నేహితుడిని, మన కోసం ఆగలేదు అనే కాలాన్ని నిందించకు. ఎందుకంటే అందులో మన తప్పు కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది. కుర్రాళ్ళు ఎవరూ కూడా ఖాళీగా లేరు ఇక్కడ. అయితే బాధ్యతలు లేకపోతే బరువులు మోస్తున్నారు.